అవును, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. టికెట్ విషయంలో నిన్నటి వరకు పంతానికి పోయిన ఆ ఇద్దరు నేతలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, జనసేన నేత దుర్గేష్, టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి రూరల్ విషయంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఉత్కంఠకు తెరపడింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పవన్ ఆదేశాలు, చంద్రబాబు భరోసాతో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు దుర్గేష్. దీంతో రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, టికెట్ విషయంలో నిన్నటి వరకు పంతానికి పోయిన ఆ నేతలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? టీడీపీ జనసేన పార్టీల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న రాజమండ్రి రూరల్ టికెట్కి సంబంధించి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడికే ఆయనకి టికెట్ ఖరారు కావడం జరిగింది. అలాగే ఇక్కడ టికెట్ రాజమండ్రి రూరల్ నుంచి టికెట్ ఆశించిన జనసేన పార్టీ నేత కందులు దుర్గేష్కు నిడదోలు జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయనకి కూడా టికెట్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా చూసినట్లయితే ఈ ఇద్దరు మధ్యన కూడా టికెట్ నీకంటే నాకంటే నాకు అని చెప్పేసి ఇద్దరు కూడా నీకా నాకా అనే విధంగా ఇద్దరు కూడా పోటీ పడటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఈ మేరకు కందులు దుర్గేష్ తోటి ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఆయనకి నచ్చజెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి తమ నిడదవోలుకు వెళ్ళి నిడదవోలులో పోటీ చేయాలని చెప్పేసి అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. దీంతో కందులు దుర్గేష్ శాంతించి తర్వాత అక్కడికి నిడదవోలు వెళ్ళడానికి ఆయన కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మరొక 1-2 రోజుల్లో ఆయన ఈ నిడదవోలులో కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే కొద్దిసేపటి కిందట టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా కొద్దిసేపటి కిందట మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ టికెట్ నుంచి నేనే పోటీ చేస్తాను, నాకు టికెట్ ఖరారైంది, ఈ అధిష్టానం ఈ మేరకు నాకు లైన్ క్లియర్ చేసిందని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అలాగే దుర్గేష్కి కూడా ఇక్కడ నిడదవోలులోకి జనసేన పార్టీ అభ్యర్థిగా నిడదవోలు నుంచి పోటీ చేస్తారు. అయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా ఇద్దరం కూడా రంగంలో దిగుతున్నాము, మా మధ్యన ఎటువంటి విభేదాలు కూడా లేవని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే నిన్న రాత్రి చూసినట్లయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేరుగా జనసేన పార్టీ రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ కందులు దుర్గేష్ని కలుసుకొని అక్కడ ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. ఇద్దరూ కూడా శాంతియుతంగా నవ్వుకుంటూ కూడా మాట్లాడుకుంటూ ఒకరికొకడు సహకరించుకోవాలని చెప్పేసి ఇద్దరు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అంటే ముందు టికెట్ విషయమై చెప్పి జనసేన శ్రేణుల్లోని చాలా అసంతృప్తి నెలకొని ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కందులు దుర్గేష్ని కలిసినప్పుడు ఈ జనసేన శ్రేణులందరూ కూడా తనకు ఎన్నికల్లో సహకరించే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి తనకు సహకరించే విధంగా కోరాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. అయితే ఈ మేరకు దానికి కందులు దుర్గేష్ కూడా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను పిలుపునిస్తాను, మీకు టీడీపీని ఇక్కడ రాజమండ్రి రూరల్లోని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గెలిపించాలని చెప్పేసి నేను అంతా కూడా కార్యకర్తలకు ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అలాగే బుచ్చయ్య చౌదరి కూడా ఇక్కడ నిడదవోలులోని జనసేన పార్టీ అభ్యర్థిగా కందులు దుర్గేష్కి నిన్ను గెలిపించడానికి అక్కడ టీడీపీ శ్రేణులందరినీ కూడా నేను అందరినీ ఒప్పిస్తాను, వాళ్ళందరూ కూడా అక్కడ వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ కూడా టీడీపీ శ్రేణులందరినీ కూడా నచ్చజెప్పి వాళ్ళందరూ కూడా అలాగే ఇతర నాయకులు అందరూ కూడా కార్యకర్తలు కూడా అందరినీ కూడా ఒప్పించి ఈయన గెలుపొందే విధంగా మీకు సహకరించే విధంగా నేను కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది. అయితే నిడదవోలు